నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి పేరు బలం గురించి తెలుసుకున్నాము, అలానే మొబైల్ నెంబర్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇవన్నీ మనకి క్లుప్తంగా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ వీన్ గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే స్వప్న గారు. చెప్పండి గురుగారు. ఆల్రెడీ మీరు పేరు గురించి చెప్పేశారు, మొబైల్ నెంబర్ గురించి చెప్పారు, అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుందా అనేది కొంచెం క్లియర్గా చెప్తారా? సూపర్ మ్యామ్. ఎట్లా ఇప్పుడు మనం ముందే అనుకున్నాం కొన్ని ఒక 5-6 అంశాలు మన జీవితాల్లో చాలా కన్క్లూడెడ్గా బ్లాకేజెస్ ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ముందుకు దూసుకెళ్ళొచ్చు అని చెప్పాం. సో దాంట్లో భాగంగా నేమ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ లెటర్తో స్టార్ట్ కాకూడదు, ఏ లెటర్తో స్టార్ట్ అయితే బాగుంటుంది, పేర్లు అక్షరాలు ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. దాని తర్వాత వెంటనే మనం మొబైల్ నెంబర్ గురించి కూడా మాట్లాడాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొబైల్ నెంబర్ ఒక విప్లవం. అవును. సో ఇంతకుముందు ఇలా లేవు, ల్యాండ్ లైన్తోనే మేము మా జీవితం అంతా గడిపాం చాలా రోజులు. సో 2000 సంవత్సరంలో 2002 సంవత్సరంలో ఇది మాకు వచ్చినప్పుడు అవుట్ గోయింగ్ ఇన్కమ్ కూడా చాలా రేట్తో ఉన్నప్పుడు కూడా మేము మొబైల్ వాడాం. సో అప్పుడు తెలియదు మాకు ఇంత వైబ్రేట్ అవుతుందని. ఇప్పుడు ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అప్పుడు రిలయన్స్ వాళ్ళ స్లోగన్ కూడా ఉండే, కర్దో దునియా మిట్టిపే అని. ప్రపంచం అంతా చేతిలోనే నిమిడిపోయింది. ఇప్పుడు అలాగే ఉంది, మనకి మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది, మన జాతకాలన్నీ మారిపోయినాయి. దానికి మొబైల్ నెంబర్ చాలా కనెక్టివిటీ వచ్చింది. ఇటు తర్వాత ఒరిజినల్గా నిజంగా కూడా బ్యాంక్ అకౌంట్స్ ఇంతకుముందు ఎవరికి ఉండేవి అంటే మంచి టాప్ పర్సన్స్, బాగా డబ్బులు ఆపరేట్ చేసే వాళ్ళకి. వాస్తవంగా మాకైతే తెలియదు అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో అలాంటప్పుడు ఈ అకౌంట్ ఎలా తీసుకోవాలనేది కాకుండా అసలు బ్యాంక్ అకౌంట్ ఏంది అనేది తెలుసుకోవడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. అటు తర్వాత రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు మన 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 భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి అందరికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం అనేది జరిగింది. అంటే మనకేం తెలుస్తుంది, ఇక్కడ మనం సంపాదించే డబ్బులు ఒక దగ్గర స్టోర్ చేయాల్సిన ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మనం అకౌంట్ అనే పేరు దాన్ని అన్ని ఓపెన్ చేయాలనేది మనకు కన్క్లూజన్ వచ్చింది. కాబట్టి అందరికి ఇప్పుడు అకౌంట్లు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద అకౌంట్ ఉంది, రైట్? సో ఇప్పుడు మానవుని జీవితంలో నేమ్ అండ్ మొబైల్ నెంబర్ తర్వాత బాగా ప్రభావితం చేయగలిగే ప్లేస్ బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్ మనకు సరిగా ఉందా లేదా, దీన్ని కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు అనేది న్యూమరాలజీ చెప్తుంది. ఇక్కడ మనకి పెద్ద ప్రశ్న కనపడుతుంది. చాలా మంది మిత్రులు ఈ వీడియో చూడగానే వెంటనే ఫోన్ చేస్తారు, ఏం మాట్లాడుతానే మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఇస్తారు, మేము ఎప్పుడో తీసుకున్నాం, దాంట్లో అన్ని సున్నాలే ఉంటాయి కామన్గా. సో మోస్ట్లీ సున్నాలే ఉంటాయి. మేము ఆల్రెడీ తీసుకున్నాం, ఏది ఇస్తే తీసుకోవాలి, అంతేగాని మీరేదో లక్కీగా తీసుకోమంటారు ఏంటంటారు. చాలా మంది వాదన చేస్తారు. సో వాస్తవంగా ఏంటంటే యాజ్ ఏ కన్జ్యూమర్ మనకు కొన్ని రైట్స్ ఉంటాయి ప్రతి దగ్గర. ఈ బ్యాంక్ సెగ్మెంట్లో కూడా మనకు ఒక రైట్ ఉంది. అదేంటంటే మై చాయిస్ మై అకౌంట్. ఈ 2 వర్డ్స్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ అనగానే డబ్బులు అని అర్థం మనకి, రైట్? ఈ ప్రపంచంలో బాగా నెట్వర్త్ ఉన్న వాళ్ళని చూడాలి మనం. ఏమంటే డబ్బులు ఉన్న వాళ్ళు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? టాటా బిర్లా అంటారు, అవునా కదా? సో అలాగే బ్యాంక్ అనగానే ఎవరు గుర్తు రావాలి? బాగా నెట్వర్త్ ఉన్న వాళ్ళు గుర్తు రావాలి. సో అందరికి HDFC అనేది హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న బ్యాంక్. సో దాంట్లో మనకి అకౌంట్ కావాలి, ఇచ్చేస్తారు వాళ్ళు. మామూలుగా మై చాయిస్ మై అకౌంట్ వాళ్ళు ఇచ్చేస్తారు, అంత పెద్దవాళ్ళు. సో ఛాన్స్ ఉంది, ఎందుకు తీసుకోకూడదు? సో ఇలా వీళ్ళు ఏమంటే ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, టాప్ ఉన్నాయి. సో ఛాన్స్ ఈజ్ దేర్. మన ఇష్టం వచ్చిన అకౌంట్, అది మీ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టుకోవచ్చు, మీ మొబైల్ నెంబర్ని పెట్టుకోవచ్చు, మీ మేడం గారి డేట్ ఆఫ్ బర్త్ని పెట్టుకోవచ్చు, లేదా మీ మ్యారేజ్ యానివర్సరీని గుర్తుగా పెట్టుకోవచ్చు, లేదా మీ పాప అంటే మీకు బాగా ఇష్టం, పాప డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, రైట్? అందుకే మై చాయిస్ మై అకౌంట్ అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రామాణికాలు చెప్పింది న్యూమరాలజీ. దానికి కూడా యాజ్ యూజువల్ మన మొబైల్ నెంబర్ ఉన్నట్టుగానే అది 14 అంకెలు ఉన్నాయండి, 20 ఉన్నాయండి, 30 ఉన్నాయండి, వాటన్నిటిని టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఖచ్చితంగా మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. అప్పుడు అది మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, రైట్? ఒక్క సున్నా కూడా ఉండొద్దు, సింగిల్ సున్నా ఉండొద్దు అకౌంట్లో, అన్ని నెంబర్లే ఉండాలి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ డిజిట్స్ మోస్ట్లీ జీరోలే వస్తాయి కదా? ఏం లేదు అసలు, వేరే కన్ఫ్యూజన్ వద్దు, కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడ క్లియర్, ప్రతిదీ క్లియర్. మీ అకౌంట్ నెంబర్లో ఒక్క సున్నా కూడా ఉండొద్దు, ఒక్క జీరో ఉండొద్దు. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక్క సున్నా కూడా ఉండొద్దు, రైట్? అలాంటి అకౌంట్ వీ విల్ ప్రొవైడ్ ఇట్. మేము ఇప్పించగలం, మీకు మేము చేయగలం. అది చాలా మందికి చేస్తున్నాం. డైలీ 15-20 అకౌంట్లు మనం జనరేట్ చేస్తూ ఉంటాం. చాలా బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి, ఒక్క సున్నా కూడా లేకుండా అకౌంట్ ఇస్తాను.
రైట్. నాకు కూడా ఉన్నాయి, నాకు 2 అకౌంట్లు ఉన్నాయి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఎందులో సున్నా లేదు. రైట్, ఛాన్స్ ఈజ్ దేర్, మీరు మారాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మారుతారో మీ జీవితం కూడా మారిపోతుంది, మీ వైబ్రేషన్ కూడా మారిపోతుంది, మీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. సో ఇవన్నీ మార్చుకోవాలంటే మీరు విల్లింగ్గా ఉండాలి, మీరు రెడీగా ఉండాలి. రైట్, నేమ్ని మీరు కరెక్ట్ చేసుకున్నారు, పర్ఫెక్ట్ వేలో పెట్టుకున్నారు, 25% వైబ్రేషన్ వచ్చింది. సో మీరు మొబైల్ నెంబర్ పెట్టుకున్నారు, అక్కడ ఇంకొక 25% వచ్చింది. వెంటనే బ్యాంక్ అకౌంట్ పోండి, బ్యాంక్ అకౌంట్ పెట్టండి, ఇంకో 25%, 75%. అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎబో మారిపోతుందా లేదా? అప్పటి వరకు ఎక్కడో ఉన్న మనం జీవన పరిమాణం మొదలైపోతుంది ఆటోమేటిక్గా. రైట్, ఇంకొక ఆయుధం ఉంది, అది మార్చేస్తే దూసుకుపోవచ్చు. ఇక ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలంటే టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ ఇచ్చి ఉండాలి. ఓకే, దీనికి కూడా 4, 5, 6 స్థానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కుబేర స్థానం, బిజినెస్ స్థానం, మనీ ఫ్లో స్థానం, ఈ 3 స్థానాల్లో సున్నా అసలు సున్నా లేకుండా తీసుకోవాలంటున్నాం కాబట్టి సున్నా ఉండడానికి ఛాన్స్. కానీ ఇప్పుడున్న ప్లేస్లో మీకు సున్నా ఉంటుంది, చూసుకోండి ఖచ్చితంగా. అందుకనే మీరు ముందుకు పోలేరు, అందుకనే మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు, అందుకనే మీరు చెక్ చేస్తే బౌన్స్ అవుతాయి, చెక్ బౌండ్ కేసు అయితే మీకు కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సున్నాల యొక్క ప్రభావం అనమాట. ఒకసారి ప్రతి ఒక్కళ్ళ అంటే నేమ్ బట్టి ఎట్లానో ఊరికినే జస్ట్ అంటే మన లక్కీ నెంబర్ అన్నారు కదా మీరు, అది ఎలాగ చూసుకోవాలో ఒకసారి చెప్పి గురువు గారు, అప్పుడు ఇది అంటే ఇది సిరీస్ ప్రకారం వీళ్ళకి ఎంత చెప్పాలంటే వీళ్ళకు కన్ఫ్యూజ్ అయిపోతారు, అర్థం కాదు వీళ్ళకి. అంటే దీంట్లో 9 సిరీస్ ఉంటాయి మేడం, ఇది పెద్ద సబ్జెక్ట్. అంటే మీకు అంత ఈజీగా మీకు చెప్తే యూ కెనాట్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఇప్పుడు 9 సిరీస్ ఉంటాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని లక్కీ నెంబర్ తీసుకొని ఇప్పుడు చెప్తాం, కావాలంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ వాళ్ళు రాసుకోగలిగి గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మీరు కనుక క్లియర్ గా తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి బాబా గారితో మాట్లాడితే మీ లక్కీ నెంబర్ ఏది ఎలా మార్చుకోవాలో అన్ని ఇంకా క్లియర్ గా చెప్తారండి. దీనికి ఇంకొక సదవకాశం ఉంది, మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం జన్మకుండల రిపోర్టు. 699 రూపాయలకి జన్మకుండల రిపోర్ట్ ఇస్తాం. దాంట్లో మీ లక్కీ నెంబర్ వస్తుంది, మీ శత్రు నెంబర్ వస్తుంది, మీ లక్కీ జెమ్ స్టోన్ వస్తుంది, లక్కీ దిశ వస్తుంది, ప్రతిదీ వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ ఏది పెట్టుకోవాలి ప్రొవైడ్ చేస్తాను, అది తీసుకోవచ్చు, మీకు అంత కన్క్లూజన్ వస్తుంది. కానీ బ్యాంక్ అకౌంట్ మాత్రం సరైన వైబ్రేషన్లు లేకపోతే మనకి డబ్బులు ఎక్కడ నిలబడటం కష్టం. ఇప్పుడు మనం ఎంతో శ్రమించి అవి ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది, ఎవడు మనకి చేతికి డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు మీరు ఏదో చిన్న కంపెనీ చేసినా పెద్ద కంపెనీ చేసినా ఆన్లైన్ ట్రాన్స్ఫరే అంటారు, అదే అకౌంట్కి పోతాయి డబ్బులు, పోతాయి వెంటనే మాయమైపోతాయి, మీకు ఎంత నీరసం వచ్చేస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు అకౌంట్ నెంబర్ని కనుక మీరు పర్ఫెక్ట్ పెట్టుకున్నారంటే మీ లైఫ్ వైబ్రేషన్లో కంపల్సరీ చేంజ్ వస్తుంది, పవర్ఫుల్ డెసిజన్స్ వస్తూ ఉంటాయి, దాంతో మీరు గ్రోత్లోకి వెళ్ళిపోతానికి ఛాన్స్ వస్తూ ఉంటుంది. ఈ అకౌంట్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎక్కడో మీరు చిన్న ఉద్యోగంలో స్టక్ అయిపోయి ఉన్నారనుకోండి, దాన్ని మానిపించేసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేపిస్తుంది, ఆ వైబ్రేషన్ లాగేస్తుంది అందులో మిమ్మల్ని. సో అలా మీ ఎకనామికల్ బేస్ పెరుగుతూ ఉంటుంది, డబ్బుల ఫ్లో పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కొద్దికి మనలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎవరో ఒక మిత్రుడి ద్వారా కొత్త బిజినెస్ ఆఫర్ వస్తుంది. సో అలా మీకు వైబ్రేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. 75% వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఆపద మిమ్మల్ని ఎక్కడైతే మీరు నిజేస్తంగా ఉన్నారో అక్కడ నుంచి మిమ్మల్ని రన్ చేపిస్తుంది. సో కాబట్టి అకౌంట్ నెంబర్ వెరీ 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 పవర్ఫుల్. నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను, చాలా మంది తీసుకుంటారు. సో రీసెంట్ కూడా ఒక సోదరుడు ఇప్పుడే నాకు మెసేజ్ చేశాడు లక్కీ బ్యాంక్ అకౌంట్ గురించి. ఆయన బ్యాంక్ మొత్తం సున్నాలే ఉన్నాయి మేడం, స్టార్టింగ్లో 501 ఉంది, తర్వాత మొత్తం సున్నాలు, లాస్ట్లో 3 నెంబర్లు ఉన్నాయి, అది తన బ్యాంక్ అకౌంట్ నెంబర్. 4, 5, 6 స్థానం సున్నానే, మిగతా అన్ని సున్నానే. సో అతను ఎలా నెట్టగలగలుగుతాడు? పెద్ద వ్యాపారం చేసి ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. సో ఇవన్నీ మనం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వైబ్రేషన్ స్టాండ్ అవుతుంది మనకి. ఎక్కడైతే లాస్ అయిందో మనకి అక్కడ మనకి వైబ్రేషన్ మళ్ళీ రీక్రియేషన్ అవుతుంది, పర్ఫెక్ట్గా మనం దూసుకుపోవడానికి ప్రయత్నం. మీరు చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎప్పుడు కూడా సరైన స్థితిలో ఉందా లేదా తెలుసుకోవాలంటే దాని గ్రాండ్ టోటల్ చేసి ఏ టోటల్ వచ్చిందో చూసుకోండి. కొన్ని డేంజరస్ టోటల్స్ ఉంటాయి, ఈ టోటల్స్లో మీ నెంబర్ ఉందా లేదా చూసుకోండి. జీరో కూడా ఉండకూడదు, 36 రాకూడదు మీ టోటల్ చేస్తే, 38 రాకూడదు, 48 రాకూడదు, 58 రాకూడదు. ఇలాంటి కొన్ని డేంజరస్ టోటల్స్ ఉంటాయి. ఈ టోటల్ కనుక ఉంది అంటే మీరు ఇంకా తొక్కబడి కిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరీ 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 ఎసెన్షియల్. ఎందుకంటే ఫైనాన్షియల్ మొత్తం అక్కడే నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏం లేదన్నట్టే. ఇప్పుడు ఒక అతను ఇప్పుడు పెద్ద బిజినెస్ చేసి ఖాళీ కూర్చున్నట్టు దాని అర్థం ఏంటి? డబ్బులు లేవనే కదా.
ఇప్పుడు ప్రపంచమే దాని మీద నడుస్తుంది. ధనం మూలం ఇదం జగత్. అవును డబ్బులు ఉంటేనే మనం పలకరించేది, డబ్బులు ఉంటేనే మనకి ఏదైనా గౌరవం, అవును డబ్బులు ఉంటేనే మనకి ఏదైనా జీవితం. అవును మంచి నీళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బులు బరాబర్ ఉండాలంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ బరాబర్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సో దూసుకుపోయేటట్టుగా ఉండాలంటే ఇంకా లక్కీలో పెట్టుకోవాలి, వైబ్రేటెడ్గా పెట్టాలి. పెట్టాలి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి. ఇంకా చాలా సజెషన్స్ తీసుకోండి. మీకు కొన్ని ప్రామాణికాలే చెప్పాను లక్కీ బ్యాంక్ అకౌంట్, ఇంకా చాలా ఉంటాయి. ఓకే అవన్నీ కూడా సరి చేస్తూ మీకు ఒక మంచి నెంబర్ ఇస్తాం, చూడండి. అది మీకు 21 రోజుల నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఓకే మీ జీవితం కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గురించి బాబా గారు చెప్పింది క్లియర్గా విన్నారు కదా. సో మీ అకౌంట్ నెంబర్ కనుక జీరోలు ఉన్నాయేమో చూసుకోండి. అలానే బాబా గారిని మాట్లాడి మీరు కనుక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి బాబా గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ.